Hello guys, welcome to Bull Trends Academy. ఈ వీడియోలో మనం ట్రేడింగ్ వ్యూ ఎలా వాడాలి, సో మనకు ఒక ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా ఉండాలి, సో ఇవన్నీ చూద్దాం. సో చాలా మంది స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయాలంటే మంచి ప్లాట్ఫామ్ కావాలి. ఫస్ట్ ఒక కంపెనీని రీసెర్చ్ చేయాలన్నా, లేదు ఒక కంపెనీని మనం టెక్నికల్ గా బాగా డీప్ గా అనాలిసిస్ చేయాలన్నా ఏ టు జెడ్ మనకు ఒక ప్రాపర్ వెబ్సైట్ అనేది కావాలి. చాలా మంది డిమాట్ అకౌంట్లలోనే చాలా టెక్నికల్స్ కానీ ఫండమెంటల్స్ కానీ వాటిలోనే అబ్జర్వ్ చేస్తుంటారు. కాకపోతే వాటిలో మనకు అన్ని కంపెనీస్ ఉండవు. సో ఏ టు జెడ్ అన్ని చాలా వరకు అన్ని అక్కడ ఉండవు. కాబట్టి సో మీరు ఏం చేస్తారంటే ట్రేడింగ్ వ్యూ అనేసి ఒక యాప్ ఉంటుంది, ఇంటర్ఫేస్ బాగుంటుంది. అందులో మనకు ప్రతి ఒక్క కంట్రీ యొక్క స్టాక్ మార్కెట్ కి సంబంధించిన గ్రాఫ్ అనేది నీట్ గా విజిబుల్ గా మనకు చాలా బాగుంటుంది. సో దీనికి కావాల్సిన ప్లాట్ఫామ్ వచ్చేసి ట్రేడింగ్ వ్యూ అనేసి చాలా బాగుంటుంది. చాలా మంది ఏంజల్ కానీ, జెరోదా కానీ, అప్ స్టాక్స్ కానీ, ఫైర్స్ కానీ ఇట్లా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ట్రేడింగ్ వ్యూను అంటే వాళ్ళ డిమాట్ అకౌంట్లలో గ్రాఫ్ అనేది అబ్జర్వ్ చేస్తుంటారు. కాకపోతే ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అనే వాళ్ళు ఎవరైనా తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మేమే ఉన్నాం. సో మేము ప్రొఫెషనల్ గా ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నాం అంటే ఒక ప్రాపర్ సెటప్ కావాలి. ఈ ప్రాపర్ సెటప్ కావాలంటే మనం ఫస్ట్ ఆ కంపెనీని డీప్ గా అనాలిసిస్ చేయాలి. మన విజిబిలిటీ ఉండేలాగా మంచిగా అనాలిసిస్ చేయాలి. సో దీనికి మనం ట్రేడింగ్ వ్యూ అనేసి యాప్ ఉంటుంది, అప్లికేషన్. సో అందులో మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గ్లోబల్ మార్కెట్స్, ఫారెక్స్, అదేవిధంగా కమ్యూనిటీస్, ఏ టు జెడ్ ప్రతి ఒక్క స్టాక్ మార్కెట్ కి సంబంధించిన ట్రేడింగ్ ఏదైతే జరుగుతుందో, క్రిప్టో కానీ అవన్నీ మనం ట్రేడింగ్ వ్యూలో చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి మీరు గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్ కానీ ఎనీథింగ్ బ్రౌజర్, ఓకేనా. ట్రేడింగ్ వ్యూ అనేసి టైప్ చేయాలి. అక్కడ ట్రేడింగ్ వ్యూ ట్రాక్ ఆల్ మార్కెట్స్ వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయాలి. సో ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఫస్ట్ ఇనిషియల్ గా అంటే ట్రేడింగ్ వ్యూలో సైన్ అప్ లేని వాళ్ళకు ఈ విధంగా వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే గెట్ స్టార్టెడ్ అనేసి ఇక్కడ వస్తుంది. గెట్ స్టార్టెడ్, సో సైన్ అప్ అనేసి ఆప్షన్ వస్తుంది. మీ మెయిల్ ఏదైతే పర్సనల్ మెయిల్ వాడతారో ఆ పర్సనల్ మెయిల్ ఇవ్వండి. ఎందుకంటే ఇది ఎనీ డెస్క్ టాప్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఎనీ డివైస్ లో మీరు ఈ మెయిల్ తో లాగిన్ అయితే సేమ్ ప్రీవియస్ గా ట్రేడింగ్ వ్యూ ఏవైతే మీరు అప్లికేషన్స్ వాడతారో అందులో కూడా సేమ్ అప్లికేషన్స్ మీకు వస్తాయి. సో అందుకు మీ పర్సనల్ మెయిల్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ గుర్తుండేది ఇవ్వండి. నెక్స్ట్ ఏదైనా కొత్త ల్యాప్టాప్ లో లాగిన్ అయినా కానీ, కొత్త డెస్క్ టాప్ లో లాగిన్ అయినా కానీ సేమ్ ఇంటర్ఫేస్ అనేది ఇదే విధంగా వస్తుంది. సో నేను నా పర్సనల్ మెయిల్ ఇస్తున్నా, ఓకేనా. సో సైన్ అప్ అయిపోయింది. సో దీనిపైన మీకు సెర్చ్ సింబల్ కాడ ఏదైనా మీకు నచ్చిన కంపెనీని సెర్చ్ చేయండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది గ్రాఫ్ అనేది వస్తుంది. అంటే స్టాక్ మార్కెట్ లో ఈ హెచ్డిఎఫ్సికి సంబంధించిన షేర్ ప్రైస్ ఎంత ఉంది అనేసి మీరు తెలుసుకోవాలి అనుకుంటే పైన లైక్ ఆఫ్టర్ సైన్ అప్ తర్వాత మీకు ఇక్కడ సెర్చ్ సింబల్ వస్తుంది. లైక్ మీకు ఏదైనా ఇప్పుడు లైక్ ఎస్బీఐ చూడాలనుకుంటున్నారు, ఎస్బీఐ టైప్ చేయాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేయగానే దానికి సంబంధించిన షేర్ ప్రైస్ వాల్యూ ఎంత ఉంది అనేసి గ్రాఫ్ రూపంలో వస్తుంది. సో దీని తర్వాత ఏంటి అంటే మీరు తెలుసుకోవాల్సింది సో టైం ఫ్రేమ్స్ అంట. ఈ గ్రాఫ్ అనేది ఎన్ని నిమిషాలలో ట్రేడింగ్ జరుగుతుంది అనేసి దాన్ని టైం ఫ్రేమ్ అంటాం. సో ఇంటర్వెల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గంటలో ఈ స్టేట్ బ్యాంక్ సంబంధించిన షేర్లు ఎన్ని కొన్నారు, ఎన్ని అమ్మారు అని తెలుసుకోవాలంటే ఫస్ట్ థింగ్ టైం ఫ్రేమ్స్ తెలియాలి. మీరు ఈ టైం ఫ్రేమ్స్ గురించి ఫస్ట్ మనకు కావాల్సిన ఇంట్రాడే కావాల్సిన టైం ఫ్రేమ్ అంటే 3 minutes, 5 minutes, 50 minutes, ఇది మీకు కావాల్సిన టైం ఫ్రేమ్. అదే ఇన్వెస్ట్మెంట్కి అయినా, లేదు స్వింగ్ ట్రేడింగ్, లేదు పొజిషనల్ ట్రేడింగ్ ఏదైనా కావాలి అంటే 1 hour, 3 hours, 1 day, 1 week ఈ టైం ఫ్రేమ్ మీకు కావాలి. సో ట్రేడింగ్కి అయితే 3, 5, 15, ఇన్వెస్ట్మెంట్కి అయితే డైలీ, వీక్లీ, 1 hour, 3 hours వాటిలలో మనం ఈ గ్రాఫ్ అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇవి టైం ఫ్రేమ్స్, మీకు కావాల్సిన స్పెసిఫిక్ గా టైం ఫ్రేమ్స్. నెక్స్ట్ వచ్చేసి వాచ్ లిస్ట్ గురించి చూద్దాం. సో వాచ్ లిస్ట్ అనేది మీకు ఇనిషియల్ గా ఇక్కడ కొన్ని కంపెనీలు వస్తాయి, అవన్నీ డిలీట్ చేసుకోండి. ఇది ఇలా వస్తుంది. దీన్ని డ్రాగ్ అండ్ కిందికి డ్రాగ్ చేయండి, ఓకేనా. డబుల్ క్లిక్ ఇచ్చి కిందికి డ్రాగ్ చేయండి. ఇప్పుడు నేను స్టేట్ బ్యాంక్ సంబంధించిన గ్రాఫ్ చూడాలనుకున్నా, అక్కడ సెర్చ్ సింబల్ వెళ్ళేసి సెర్చ్ చేసిన. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది,
లైక్ ఈ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకున్నాం అనుకోండి, మీకు నచ్చిన కంపెనీస్ వాటిపైన డబుల్ క్లిక్ ఇవ్వగానే ఇక్కడ వాటికి సంబంధించిన గ్రాఫ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇది ఒక మెథడ్. సెకండ్ మెథడ్ ఇక్కడ డైరెక్ట్ సెర్చ్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఇది సెకండ్ మెథడ్. సో ఈ వాచ్ లిస్ట్ లోకి ఎలా యాడ్ చేయాలి అంటే ఇక్కడ టాప్ లో మనకు ప్లస్ సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ ఇవ్వండి. సో లైక్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవ్వాలనుకుంటున్నా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పైన క్లిక్ చేసా. స్టేట్ బ్యాంక్ ఉంది, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసా. సో ఎన్విడియా ఉంది, దీనిపైన క్లిక్ చేసా. సో ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్క దేశంలో వాటి యొక్క కంపెనీలు ఉంటాయి, వాటిని ప్రతి ఒక్కటి చూడొచ్చు ఈ ట్రేడింగ్ వ్యూలో. అదే మనం డిమాట్ అకౌంట్ లో అయితే మన ఇండియన్ మార్కెట్స్ లో ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవి మాత్రమే చూడొచ్చు. సో అందుకు మనం ట్రేడింగ్ వ్యూ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. లైక్ నేను ఇప్పుడు ఎన్విడియా గ్రాఫ్ చూడాలనుకుంటున్నా, దీనిపైన క్లిక్ చేస్తాం, దానికి సంబంధించిన గ్రాఫ్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకేనా, ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ వస్తుంది. సెకండ్ థింగ్, మనం టూల్స్ తెలుసుకోవాలి, సమ్ టూల్స్. సో ఫస్ట్ ఇనిషియల్ గా ఈ టెక్నికల్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి టూల్స్ కొన్ని కావాలి. ఫస్ట్ దాంట్లో క్రాస్ లైన్, ఎరేజర్. సెకండ్ ఆప్షన్ కి వెళ్ళేట్లయితే స్టార్ మార్క్ ఇవ్వాలి, ట్రెండ్ లైన్, హార్జాంటల్ లైన్, హార్జాంటల్ రే, వర్టికల్ లైన్, క్రాస్ లైన్, ప్యారలల్ ఛానల్, ఇవి స్టార్ మార్క్ ఇవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ కి వెళ్తాం, ఫిబొనాచి, రీట్రేస్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ ఆప్షన్ కి వెళ్తాం, లాంగ్ పొజిషన్, అదే విధంగా షార్ట్ పొజిషన్ అనేసి ఉంటుంది, అది ఇవ్వాలి. సో లాస్ట్ లో వచ్చేసి డేట్, ప్రైస్, రేంజ్ ఉంటుంది, ఇది కూడా ఇవ్వాలి. సిక్స్త్ ఆప్షన్ లో బ్రష్, రెక్టాంగిల్, పాత్, ఆర్క్. సో ఇవి మనకు టూల్స్. నెక్స్ట్ టెక్స్ట్. సో ఈ టూల్స్ మనకు ఎనఫ్. సో ఈ టూల్స్ ప్రతి ఒక్క టూల్ అనేది ఎట్లా వాడతాము టెక్నికల్స్ లో మీరు తెలుసుకోవాలి. సో హార్జాంటల్ లైన్, హార్జాంటల్ లైన్ మనకు దాని అర్థం ఏంటంటే ఒక ప్లేస్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ ప్రైస్ అది దాటితే నేను లెవెల్ ఎంట్రీ తీసుకుంటా, లేదా అది కిందికి వెళ్తే నేను ఎంట్రీ తీసుకుంటా అన్నప్పుడు ఈ లెవెల్స్ వాడతాం హార్జాంటల్ లైన్. నెక్స్ట్ హార్జాంటల్ రే, అంటే రే అంటే ఏంటి, ఒక సైడ్ ఎండ్ ఉంటుంది, ఇంకొక సైడ్ ఎండ్ ఉండదు, దీనికి డిఫరెన్స్ ఇది. హార్జాంటల్ లైన్ టూ సైడ్స్ ఆర్ అన్డిఫైన్డ్ లెంత్ ఉంటుంది, హార్జాంటల్ రేక్ వచ్చేసి వన్ సైడ్ ఎండ్ ఉంటుంది, ఇంకొక సైడ్ ఎండ్ ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి ట్రెండ్ లైన్, ఇది వచ్చేసి మీకు ఏదైనా అప్కమింగ్ డేస్ లో ప్యాటర్న్స్ కోసం ఒక ట్రెండ్, లైక్ ఇది ఎలాగైనా మీరు ఈ లైన్ ని రొటేట్ చేయవచ్చు, ఇట్లా ఎలాగైనా స్ట్రైట్ గా అయినా రొటేట్ చేయవచ్చు, లేదు క్రాస్ గా అయినా ఈ లైన్ మీరు ఇలా తీసుకోవచ్చు, లేదు అంటే ఇలాగైనా ఒక లెవెల్ డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వర్టికల్ లైన్, ఏదైనా ఒక క్యాండిల్ ని స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలంటే వర్టికల్ లైన్ తీసుకుంటాం. క్రాస్ లైన్. నెక్స్ట్ ప్యారలల్ ఛానల్, అప్కమింగ్ డేస్ లో కొన్ని ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి, అప్పుడు మనం ఇది వాడతాం, ప్యారలల్ ఛానల్. నెక్స్ట్ లాంగ్ పొజిషన్, అంటే మన టార్గెట్ ఏది, మన స్టాప్ లాస్ ఏది, ఇది మెన్షన్ చేస్తుంది, లాంగ్ పొజిషన్. సో నెక్స్ట్ వచ్చేసి షార్ట్ పొజిషన్, అంటే మన డౌన్ సైడ్ ఎంత స్టాప్ లాస్, రెడ్ అనేది స్టాప్ లాస్, గ్రీన్ అనేది టార్గెట్, మీరు మెన్షన్ చేసుకోవచ్చు ఎంత స్టాప్ లాస్ ఎంత అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ వచ్చేసి మనం డేట్ అండ్ ప్రైస్ రేంజ్, దీని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు ఒక కంపెనీలో ఎంట్రీ తీసుకున్నారు, ఇక్కడ నుండి నా టార్గెట్ అనేది హైలో ఉంది, ఆ గ్యాప్ ఇన్ బిట్వీన్, ఆ గ్యాప్ ను మెజర్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు మెజర్మెంట్ అనే టూల్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత పర్సెంటేజ్ ఉంది, ఓకేనా, ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఎంత టైం పడుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు మెన్షన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్ బాక్స్, ఈ రెక్టాంగిల్ బాక్స్ అనేది మనకు అప్కమింగ్ డేస్ లో జోన్స్ వస్తాయి, ఆ జోన్స్ వచ్చేటప్పుడు మీరు ఈ రెక్టాంగిల్స్ అనేటివి వాడతాం. నెక్స్ట్ వచ్చేసి పాత్, ఈ పాత్ అనేది మనం ఎట్లా వాడతాం ఏంటి చూడండి, ఓకేనా, ఇట్లా డ్రాయింగ్ టూల్ లెక్క వాడతాం. నెక్స్ట్ వచ్చేసి ఆర్క్, అంటే ఇది ఒక కప్ ప్యాటర్న్ లెక్క, ఓకేనా. దీని తర్వాత టెక్స్ట్, సో టెక్స్ట్ అనేది మనకు ఎట్లా ఫామ్ అవుతుంది, ఎట్లా ఏంటి ఇదంతా కూడా, ఓకేనా. సో ఇవి మనకు ట్రేడింగ్ వ్యూ లో మనం తెలుసుకోవాల్సిన టూల్స్.